జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. తామే అసలైన కుటుంబ సభ్యులమని తప్పుడు పద్ధతుల్లో మాగంటి సునీత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొందారని చెబుతూ మాలతీదేవి ప్రద్యుమ్న రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఇరుపక్షాలకు తమ వాదనలు వినిపించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణకు వచ్చిన మాగంటి సునీతకు వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేయడంతో సైలెంట్ గా వెనుదిరిగారు సునీత. టార్చ్ లైట్లతో హైడ్రాకు జేజేలు పలికారు మణికొండ వెంకటేశ్వర కాలనీ వాసులు. మణికొండలోని వెంకటేశ్వర కాలనీ తారామతి బారాదారి వరకు వెళ్లే రహదారి దాదాపు 2 కిలోమీటర్ల మేరకు ఆక్రమణకు గురైంది. రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ ఆక్రమణపై ఫిర్యాదులు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. జీహెచ్ఎంసీ సమన్వయంతో ఆక్రమణలు తొలగించి రాకపోకలు పునరుద్ధరించింది. తమకు దారి సౌకర్యం కల్పించినందుకు టార్చ్ లైట్లతో హైడ్రాకు ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు. బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం రేవంత్ రెడ్డికే తాము మద్దతు ఇస్తున్నట్లు 130 బీసీ సంఘాలు ప్రకటించాయి. తామంతా ధర్మవరం వైపు నిలబడాలని నిర్ణయించుకున్నామని, అందుకే రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నామని తెలిపాయి. సర్కార్ బడుల్లో కంప్యూటర్ టీచర్లను నియమించనుంది రేవంత్ సర్కార్. పిల్లలకు ఆధునిక విద్యను అందించేందుకు తొలి విడతలో 2837 మంది కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లను టీజీటీఎస్ ద్వారా నియమించేందుకు సిద్దమైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కుదిరిన అవగాహనలో భాగంగా డమ్మీ అభ్యర్థిని పెట్టిన బీజేపీ ప్రచారంలోనూ అలాగే వ్యవహరిస్తోంది. తొలినాళ్లలో ప్రముఖులంతా ప్రచారానికి వస్తారని చెప్పింది. అయితే ఇప్పటి వరకు స్టార్ క్యాంపైనర్లు కనిపించలేదు. దీంతో బీజేపీ శ్రేణులు కూడా ప్రచారం అర్ధాంతరంగా ముగిస్తున్నాయి.